నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పంతో అమరావతి పూర్వ వైభవం పునర్వైభవం ప్రారంభ పనులకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుండి హెలికాప్టర్లో వెలగపూడి సచివాలయం వెనక భాగానున్న ఏవైతే పనులకు శంకుస్థాపన చేయనున్నారో అక్కడికి భారీ ర్యాలీగా ప్రధానమంత్రికి అపూర్వ రీతిలో స్వాగతం పలికేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరి ఇప్పటికే అన్ని జిల్లాల నుండి దాదాపుగా అమరావతికి ఆనుకుని ఉన్న 8 జిల్లాల నుండి లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చేలా జన సమీకరణ, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు నిన్నటి నుండే ఆయా గ్రామాల్లో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఆ గ్రామాల డ్వాక్రా సంఘాల ప్రతినిధుల సారథ్యంలో బస్సులన్నీ కూడా గ్రామాలకి రావడం. మరి ఈరోజు ఉదయం 7 గంటలకే బస్సుల్లోకి జనాలను ఎక్కించే కార్యక్రమాన్ని మరి నియోజకవర్గం సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా రంగంలో దిగారు. మరి చాలామంది మహిళలు, కొంతమంది ఈ ఎండ తీవ్రతని తట్టుకోలేక కొంతమంది మహిళలు కొంత ఆసక్తిగా లేరని తెలుస్తుంది. మరి కొంతమంది నాయకులు మన గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో ప్రజల్ని వాళ్ళని ఒప్పించి వారికి భోజన సదుపాయాలు, టిఫిన్లు, అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఒక ప్యాకింగ్ లాగా బస్సులో పెట్టి వాళ్ళు బస్సులోనే భోంచేసేలా. మరి ఇప్పుడు లక్షలాది మంది, అంటే ప్రభుత్వం టార్గెట్ 5 లక్షల మంది, కానీ జిల్లా నుండి బస్సులు దాదాపుగా ఏపీ వ్యాప్తంగా 8,000 బస్సులు, అంటే ఓవరాల్గా 8,000 బస్సులు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ స్కూల్ బస్సులు కానీ. మరి ఇవన్నీ కూడా విజయవాడ కేంద్రానికి మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళ మధ్య ఇప్పటికే దాదాపుగా అమరావతిలోని సచివాలయం వెనక భాగానున్న బహిరంగ సభ ప్రాంతంలో వేలాదిగా జనం చేరుకున్నారు. మరి ఇప్పటికే గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో ఎక్కడో జనం వచ్చినందరూ కూడా జిల్లాల వారీగా ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర పార్టీలో కూడా కీలకమైన నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలుగా అధికారులు, మంత్రులు కూడా ఉండి ఎక్కడికాడే గ్యాలరీలు ఉన్నాయి. జిల్లాల వారీగా గ్యాలరీలు, నియోజకవర్గాల వారీగా గ్యాలరీలు ఉన్నాయి. ఆ గ్యాలరీలో వాళ్ళందరూ కూర్చోబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరొక పండుగ వాతావరణం అయితే ప్రస్తుతం అమరావతిలో కొనసాగుతుంది. భారత ప్రధాని కేరళ రాష్ట్రం నుండి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వారు గన్నవరానికి చేరుకుంటారు. మరి గన్నవరంలో మరి ప్రధానమంత్రికి స్వాగతం పలడానికి మరి కూటమికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు కూడా ప్రధాని స్వాగతం పలడానికి ఒక జాబితా రెడీ చేశారు. ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేలా రెడీ అవుతున్నారు. చాలామంది కూడా వెళ్ళిపోయి గన్నవరం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా రహదారులన్నీ కూడా వాళ్ళ బస్సులతో జనంతో నిండిపోయి ఉన్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 10-15 కిలోమీటర్ల ద్వారా బస్సులను ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయి ఉన్నాయి. విజయవాడ నుండి ఇటు గన్నవరం వైపు, విజయవాడ టు కంకిపాడు, అదేవిధంగా గోశాల అటువైపు అంతా కూడా బస్సులు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఉంది. అటు గుంటూరు జిల్లా నుండి గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి అవతల ఎక్కడికడే బస్సులను కూడా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. ఎందుకంటే చాలా బస్సులు విలేజ్ దగ్గర బస్సులు విజయవాడ రావాలి, మళ్ళీ అవన్నీ బస్సులన్నీ వేరే పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలి. ఎదురుగా వచ్చే బస్సులు వాహనాల వల్ల కొంత ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతుంది. మరి పోలీసులు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 మంది పోలీసుల్ని అక్కడ డంపు చేశారు. ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, వివిధ కేటర్లో ఉన్న అధికారులందరూ కూడా ప్రధానమంత్రి బహిరంగ సభ విజయవంతం చేయడం, అమరావతి పునఃప్రారంభ పనులు సక్సెస్ఫుల్గా జరగడానికి ప్రభుత్వం
అన్ని రకాలుగా కసరత్తు చేసింది. మరి ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే చాలామంది అమరావతికి చేరుకుంటూ ఉన్నారు. మరి నియోజకవర్గం చెల్లే బస్సులకి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు జెండాలు ఊపి స్టార్ట్ చేయగానే బస్సులు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాయి. మరి గ్రామాలు ఎక్కడికాడే బస్సులు ఎక్కేవాళ్ళు ఎక్కారు. కొంతమంది ఎండ తీవ్రత వల్ల కొంతమంది ఎక్కలేని పరిస్థితులు ఉన్నారు. ఎక్కినంత వరకు తీసుకువెళ్ళారు. అవి కాకుండా సొంత కార్లు, ప్రైవేట్ కార్లు, మరి ట్రావెల్స్ ద్వారా కొన్ని కార్లు, ఇట్లా ఎవరికి వాళ్ళే ఒక్కొక్క నాయకుడి వెనకాల 4-5 కార్లు, ఇట్లా వారు అనుచరగణాంధ్ర కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి లోపలికి ప్రధానమంత్రి వేదిక దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్లు ఉండాలి, విఐపి పాస్లు. ఆ పాస్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఏవైతే గ్యాలరీలు ఉన్నాయో గ్యాలరీలోకి వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. మిగిలిన జనం అంతా జనరల్ కేటగిరీలోకి వెళ్తారు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కీలకమైన అతిథులందరూ కూడా మరి ప్రాంగణాన్ని చేరుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదిక పైన దాదాపుగా ప్రోటోకాల్ ప్రకారం 14 మంది వేదిక మీద ఆసీనులు అయ్యే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి రాక కోసం అమరావతి ఎదురు చూస్తుంది, తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ యొక్క పండుగ వాతావరణంలో మరి ఎలాంటి ప్రధానమంత్రి గారు ఎలాంటి వరాలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి? 2014-19లో మరి మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారనేది ఇప్పటికే ప్రధాని పైన బీజేపీ పైన విమర్శలు ఉన్నాయి. మరి ఇవాళ ప్రధానమంత్రి గారు చేసే ప్రసంగం మీద చాలా ఆశలు ఉన్నాయి ప్రజలకి. ప్రభుత్వానికి కూడా చాలా కోటి ఆశలు పెట్టుకుని ఉంది. మరి ఈ అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహకారం, సహాయం అందుతుందని ఆశతో ప్రభుత్వం ఎదురు చూస్తుంది. మరి ప్రధానమంత్రి గారు హామీలను ఏ విధంగా ఇస్తారు, ఎన్ని వేల కోట్ల రూపాయల అమరావతి పునర్నిర్మాణ పనులకి శాంక్షన్ ఇస్తారు, ఏం జరుగుతున్నది ప్రభుత్వం ఎదురు చూస్తున్న ఆశలు అడియాస్ కాకుండా అమరావతి నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున సంపూర్ణ సహకారం ప్రధానమంత్రి గారు అందించేలా మరి ఆయన ప్రసంగం ఈ విధంగా ఈరోజు ఆ ప్రసంగంలో కొంత ఊరట కలిగించేలా, హామీలు అమలయ్యేలా, అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి భరోసా ఉండేలా ప్రధానమంత్రి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. రాజకీయ మేధావులు, విశ్లేషకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధాని ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఏపీకి వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందా, అది ఏ మేరకు కురిపిస్తారని మాత్రం ప్రజానికం ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో కొన్ని గంటల్లోనే ప్రధాని వరాలేంటో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.